ఒక పెద్ద సైజు మామిడికాయ తీసుకున్నాను. ఈ విధంగా కాయను వాటర్తో కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. దీన్ని మిక్సీ జార్లో వేద్దాము. మామిడికాయ ఉప్పులు మిక్సీ జార్లో వేసాము. ఇంత కల్లుప్పు వేసుకోవాలి. ఉప్పు అనేది మీ టేస్ట్ తగినట్టు వేసుకోండి. వీడియోలలో చూపిస్తున్నారని ఆ విధంగా వేసుకోవద్దు. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. కారం 1.5 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. ఇది చాలా స్పైసీ కారం అండి. వెల్లుల్లి పొట్టు తీయకుండానే ఒక 4 వేసాను సన్నవి. ఇప్పుడు వీటిని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, మామిడికాయ పచ్చడి కచ్చాపచ్చా అయినది. ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాము. తిరువాత పెట్టుకుందాము. తిరువాతకు 1 టేబుల్ స్పూన్ అయిన శనగపప్పు, మినప్పప్పు 1/2 టేబుల్ స్పూను, ఆవాలు జీలకర్ర ఒక 1/2 టేబుల్ స్పూను, వెల్లుల్లి ఒక 8 తీసుకున్నాను. ఎండుమిర్చి ఒకటి తీసుకొని దాన్ని ఆఫ్ చేయాలి. చూడండి, కడాయి పెట్టి హీట్ ఎక్కిన తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్ అయిన ఆయిల్ వేసాను. ఇది హీట్ ఎక్కిన తర్వాత చూడండి, హీట్ ఎక్కినది. ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేసాము. ఇప్పుడే శనగపప్పు ఉడక వేస్తాము. ఈ శనగపప్పు అనేది కొద్దిగా కలర్ చేంజ్ కావాలి. చూడండి, కొద్దిగా కలర్ చేంజ్ అయినవి. ఇప్పుడు మినప్పప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి అన్నీ వేసి కొద్దిగా బ్రౌన్ కలర్ రెడ్ కలర్ వచ్చేంత వరకు వేగించాలి. రెడ్ కలర్లోకి వచ్చాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాము. ఆఫ్ చేసిన తర్వాత మనం మిక్సీ ఆడిచ్చిన చట్నీ మొత్తాన్ని ఇందులో వేయాలి. చట్నీ మొత్తాన్ని వేసినాక ఈ విధంగా మొత్తం తిరువాత అంతా కలిసే విధంగా కలపాలి. చూడండి, మామిడికాయ పచ్చడి అనేది రెడీ అయినది. ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోండి. మిక్సీ ఆడిచ్చినప్పుడైనా చూసుకోవచ్చు. ఇప్పుడు చూసుకోండి, కొంచెం తక్కువగా ఉన్నది వేస్తున్నాను. మొత్తాన్ని ఈ విధంగా కలపండి. మామిడికాయ పచ్చడి వేడి వేడి అన్నంలోకి పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మామిడికాయ పచ్చడి రెడీ అయినది.